హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను హెల్తీ దోశ చేయబోతున్నాను చూడండి. దాంట్లోకి ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బీన్స్ ప్లేస్లో మీరు క్యారెట్ అయినా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకొని అట్టులాగా వేసుకొని తినొచ్చండి. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది దోశ, అందుకని ఇప్పుడు నేను పసుపు కూడా వేసాను. బాగా కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని. దాంట్లోకి గోధుమ పిండి, రాగి పిండి మీ ఇష్టం. నేను రాగి పిండి వేయలేదు, మీకు కావాలంటే రాగి పిండి కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని ఆ కన్సిస్టెన్సీ రావాలంటే పిండి చూడండి, మరీ పలుచగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి పిండి. అప్పుడు అట్టు వేస్తే మనకి బాగా వస్తుంది తినడానికి. గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, విరిగిపోకుండా అంటుకోకుండా. చూడండి, ఎగ్స్ వేసేసరికి ఇంకా మంచిగా టేస్ట్ ఉంటుందండి దోశ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది, ఒకసారి ట్రై చేయండి.